హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. నా పేరు బాలసురేంద్రారెడ్డి. ఈరోజు మనం 2 జూన్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. హెరెరో అండ్ నామా ట్రైబ్స్ బిలాంగ్ టు విచ్ కంట్రీ? మనం నిన్న చూసాం, జర్మనీ ఒక దేశానికి క్షమాపణలు చెప్పింది. ఎందుకు? 1904-8 సంవత్సరాల మధ్య జర్మనీ జాతి విధ్వంసాన్ని సృష్టించింది. ఆ దేశంలో కొన్ని పదుల వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. జర్మన్ కాలనిస్టులు, ఎవరైతే కాలనియల్ సెటిలర్స్ ఉంటారో, జర్మన్ కాలనియల్ సెటిలర్సు ఆ హెరెరో నామా తెగల మీద వాళ్ళు చేసినటువంటి విధ్వంసానికి. సో ఏ దేశం అది? నమీబియా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ద కరెక్ట్ వన్స్. కింది వాటిలో సరైనవేవి అని అడుగుతున్నాడు. ఈఈఎస్ఎల్ ఇస్ ఎ జాయింట్ వెంచర్ ఆఫ్ ఎన్టీపీసీ లిమిటెడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసీ లిమిటెడ్ అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆర్ఈసీ లిమిటెడ్ అంటే, అండ్ పవర్ గ్రిడ్. సో ఏమని చెప్తున్నాడు? ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనేటువంటి ఎనర్జీ కార్పొరేషన్ ఈ అన్ని కంపెనీస్ యొక్క జాయింట్ వెంచర్ అని చెప్పి చెప్తున్నాడు. ఏ కంపెనీస్? ఎన్టీపీసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ పవర్ గ్రిడ్. మనము నిన్న గోవాకు సంబంధించి ఒక న్యూస్ ఐటమ్ డిస్కస్ చేసాం. ఏంటది? గోవా గవర్నమెంట్ సోలార్ బేస్డ్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది. ఎక్కడెక్కడ? గ్రిడ్ సౌలభ్యం లేని గ్రామీణ ప్రాంతాల్లో స్టార్ట్ చేసింది. ఏ స్టేట్ గవర్నమెంట్? గోవా. వెరీ ఇంపార్టెంట్. అంటే మామూలు కన్వెన్షనల్ గ్రిడ్ సౌకర్యం ఎక్కడైతే లేదో అక్కడ సోలార్ బేస్డ్ పవర్ అందించాలని చెప్పి గోవా గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. అది కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అన్నటువంటి సంస్థ గోవా యొక్క ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీతో అగ్రిమెంట్ చేసుకుందని చెప్పి చెప్పాం. మరి వాట్ ఈజ్ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్? ఇట్ ఈస్ 100% ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ఈఈఎస్ఎల్ అని కూడా మాట్లాడుకున్నాం. అయినప్పుడు ఈఈఎస్ఎల్ అనేది జాయింట్ వెంచర్ ఆఫ్ ఎన్టీపీసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసీ అండ్ పవర్ గ్రిడ్. కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ EESL is world's largest public energy service company. పబ్లిక్ ఎనర్జీ సర్వీస్ కంపెనీస్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్దది ఈఈఎస్ఎల్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. ఈ రెండు కూడా సరైనవే. సో బోత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నేను ఫ్యూచర్లో స్టేట్మెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ ఫాలో కరెంట్ అఫైర్స్ డైలీ. What is the name of the capsule that will be used by China to send 3 male astronauts to its space station? ఏది చైనా యొక్క స్పేస్ స్టేషన్? ఏది? తియాంగాంగ్ స్పేస్ స్టేషన్. మనందరికీ తెలుసు. ఆ స్పేస్ స్టేషన్కి మనము లాస్ట్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. చైనా 3 మేల్ ఆస్ట్రోనాట్స్ని పంపిస్తోందని చెప్పి డిస్కస్ చేసాం. ఆ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూన్లో. అదొక 3 months మిషన్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు అక్కడికి వెళ్ళి స్పేస్ వాక్, అంతేకాకుండా ఫ్యూచర్లో చేయాల్సినటువంటి స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ గురించి కూడా ట్రయల్స్ చేయడానికి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అయితే వాళ్ళు ఏ క్యాప్సూల్లో వెళ్తున్నారు అన్నటువంటిది క్వశ్చన్. మనం నిన్న చూసాం షెంజౌ 12 క్యాప్సూల్. సో షెంజౌ 12 క్యాప్సూల్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. నార్డ్లింక్ అండర్ సీ పవర్ కేబుల్ ఈజ్ బీయింగ్ లేడ్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్? ఈ 2 దేశాల మధ్య నార్డ్లింక్ అండర్ సీ పవర్ కేబుల్ వెళ్తుంది. సముద్రాంతర్గత పవర్ కేబుల్ ఇది. ఈ 2 దేశాల మధ్య గ్రీన్ ఎలక్ట్రిసిటీ ఎక్స్చేంజ్ జరుగుతుందని మనం మాట్లాడుకున్నాం. ఏ దేశాలు అవి? జర్మనీ అండ్ నార్వే. జర్మనీ ఈజ్ టు సెండ్ సోలార్ అండ్ విండ్ పవర్డ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇట్ విల్ రిసీవ్ ఫ్రమ్ నార్వే పవర్ జనరేటెడ్ ఫ్రమ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్. జర్మనీ ఏమో సౌరశక్తిని, పవన శక్తిని పంపిస్తే నార్వే నుంచి జల విద్యుత్ శక్తిని పొందుతుంది. సో నార్డ్లింక్ ఇంపార్టెంట్. జర్మనీ అండ్ నార్వే. స్టెడ్ఫాస్ట్ డిఫెండర్ 21 వార్ గేమ్స్. సో ఈ వార్ గేమ్స్, స్టెడ్ఫాస్ట్ డిఫెండర్ 21 అనేటువంటి వార్ గేమ్స్ ఏ అంతర్జాతీయ సంస్థ నిర్వహిస్తుంది అన్నటువంటిది క్వశ్చన్. మనం నాటో గురించి కూడా మనం నేను క్లియర్గా డిస్కస్ చేసాం. మీరు ఒకసారి చూడకుంటే లాస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. సో మనము ఇవాళ కరెంట్ అఫైర్స్కి వెళ్తే, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ స్లిప్స్ టు 10-month లో. సో ఇది నేను లైవ్ మెంట్ న్యూస్ పేపర్ నుంచి తీసుకున్నాను. వాట్ ఈజ్ పిఎంఐ? మీరు ఎకానమీలో చదువుంటారు, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. సో పిఎంఐ అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఇది దేనికి ఉపయోగిస్తారు అంటే, సో దీని గురించి మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం.
పర్చేసింగ్ మేనేజర్ అనగానే మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. దే ఆర్ పర్చేసింగ్ మేనేజర్స్ హూ విల్ పర్చేజ్, అ కంపెనీ విల్ పర్చేజ్. సో ఈ పిఎంఐ అనేది ఒక సర్వే ద్వారా నిర్ణయిస్తారు. ఆ సర్వే వేటికి చేస్తారు? ప్రైవేట్ కంపెనీస్ని, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీస్ని సర్వే చేసి పిఎంఐని డిసైడ్ చేస్తారనమాట. ఆ కంపెనీ యొక్క ఎంప్లాయ్మెంట్, అందులో కొత్త ఆర్డర్స్ ఏమైనా వస్తున్నాయా, వస్తే ఎంత క్వాంటిటీలో వస్తున్నాయి, ప్రొడక్షన్ దాని ఉత్పత్తి ఏ రకంగా ఉంది, అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి స్టాక్ లెవెల్స్ ఏంటి, డెలివరీస్ ఏ రకంగా జరుగుతున్నాయి, వీటన్నిటి మీద మేజర్గా ఈ 5 ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేసి సర్వే చేస్తారు పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్లో. అలా చేసిన తర్వాత ఈ పిఎంఐ కనుక 50 కంటే తక్కువ ఉంటే, పిఎంఐ స్కోర్ 50 కంటే తక్కువ ఉంటే, అంటే ఈ 50 అనేది ఏంటి, ఓవరాల్ అన్ని కంపెనీస్ యొక్క యావరేజ్ స్కోర్ కనుక 50 కంటే తక్కువ ఉంటే ఆ దేశం యొక్క బిజినెస్ యాక్టివిటీ తగ్గిపోతుంది, కాంట్రాక్ట్ అవుతుంది అన్న దాన్ని సూచిస్తుంది. ఒకవేళ 50 కంటే ఎక్కువ ఉంటే బిజినెస్ యాక్టివిటీ ఎక్స్పాన్షన్ని చూపిస్తుంది. సో దట్ ఈజ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. సో దీన్ని ఏ సంస్థలు పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ని సర్వే చేస్తాయి అంటే ముఖ్యంగా 3 సంస్థలు ఉన్నాయి. ఐహెచ్ఎస్ మార్కెట్, సో ఐహెచ్ఎస్ మార్కెట్ వెరీ ఇంపార్టెంట్, ఐహెచ్ఎస్ మార్కెట్ గ్రూప్, అంతేకాకుండా ఐఎస్ఎం ఇన్స్టిట్యూట్ ఫర్ సప్లై మేనేజ్మెంట్ అండ్ సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్చేసింగ్ అండ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్. ఈ 3 సంస్థలు పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు ఐహెచ్ఎస్ మార్కెట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ గత 10 నెలల్లో అతి తక్కువకు వెళ్ళిపోయింది. ఎంత ఉంది ఇండియా యొక్క, ఎంత ఉంది అంటే 50.8. సో 50.8 మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 50కి తగ్గితే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ లేదా బిజినెస్ యాక్టివిటీ తగ్గిపోతున్నట్లు. మరి 50.8 అంటే దాదాపు 50కి దగ్గరలో ఉంది కాబట్టి సో చాలా తక్కువ ఎక్స్పాన్షన్ ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ డ్రాప్ టు ఇట్స్ లోవెస్ట్ ఇన్ 10 months ఇన్ మే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో నెక్స్ట్ మనం దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇది ఎందుకు ఈ గత 10 నెలల్లో అతి తక్కువకు వెళ్ళిపోయింది? లాక్డౌన్స్ వల్ల, సెకండ్ వేవ్ వల్ల ఇండియాలో చాలా చోట్ల లాక్డౌన్స్ ఏర్పాటు చేశారు. చాలా స్టేట్స్ లాక్డౌన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. దానివల్ల బిజినెస్ యాక్టివిటీ తగ్గిపోతుంది. సో ఎవరు రిలీజ్ చేశారు దీన్ని? ఇప్పుడు ఐహెచ్ఎస్ మార్కెట్ రిలీజ్ చేసింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లే 50 కంటే ఎక్కువ ఉంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి సూచిస్తుంది. 50 కంటే తక్కువ ఉంటే బిజినెస్ కాంట్రాక్షన్ని సూచిస్తుంది, సంకోచాన్ని సూచిస్తుంది. సో వాట్ ఈజ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్? అది ఈ 5 ఇండికేటర్స్ల యొక్క సగటు అనమాట. ఈ 5 ఇండికేటర్స్ల వెయిటెడ్ యావరేజే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. మనం ఇందాక మాట్లాడుకున్నాం, అది ఎంప్లాయ్మెంట్ను సూచిస్తుంది, ఎంతమందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తున్నారు, ఉద్యోగ కల్పన జరుగుతోంది. సో దీని యొక్క వెయిటేజ్ ఎంత తీసుకుంటారు? 20%. అదేవిధంగా న్యూ ఆర్డర్స్ అంటే ఒక కంపెనీ ఆర్డర్స్ని పెంచుతోందా తగ్గిస్తోందా మునుపటి నెలతో పోలిస్తే. న్యూ ఆర్డర్స్ అంటే కొత్త ఆర్డర్ల యొక్క క్వాంటిటీ పెరుగుతోందా తగ్గుతోందా, దీని యొక్క పర్సెంటేజ్ ఎంత? 30%. అవుట్పుట్, ప్రొడక్షన్ అవుట్పుట్ ఎంత ఉంది, ఉత్పత్తి ఏ రకంగా ఉంది, తగ్గిందా పెరిగిందా. అంతేకాకుండా సప్లయర్స్ డెలివరీ టైమ్స్, వీళ్ళకి ఎవరైతే సప్లై చేసే వాళ్ళు ఉంటారో ముడి సరుకులు, సో వాళ్ళు సరైన సమయానికి డెలివరీ చేస్తున్నారా, అంతేకాకుండా డెలివరీ చేస్తే ఎంత క్వాంటిటీ డెలివరీ చేస్తున్నారు, పెంచుతున్నారా తగ్గిస్తున్నారా. స్టాక్స్ ఆఫ్ పర్చేజెస్, వీళ్ళు కొనుగోలు చేసి ఎంత నిల్వ ఉంచుకుంటున్నారు. సో వీటన్నిటిని వాటి వెయిటేజెస్తో యావరేజ్ తీసి పర్చేజెస్ మేనేజింగ్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు. దీని మీద మనం ఒక క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. విచ్ ఆర్ ద బిలో స్టేట్మెంట్స్ అబౌట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఆర్ కరెక్ట్? ఈ క్రింది వాటిలో పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సంబంధించి ఏవి సరైనవి అని అడుగుతున్నాడు. ఫస్ట్, ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ మంత్లీ సర్వే ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ప్రైవేట్ కంపెనీస్ని సర్వే చేస్తాయి. ఎస్, ఇట్ ఈస్ మంత్లీ సర్వే. నేను ఇందాక ఈ క్వశ్చన్ కోసమని ఆగాను చెప్పడానికి. మంత్లీ సర్వే పోయిన మంత్తో కంపేర్ చేస్తే ఈ మంత్లో న్యూ ఆర్డర్స్, అవుట్పుట్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఎలా ఉన్నాయో బేరీజ్ వేస్తారు, వాటి యొక్క యావరేజ్ తీస్తారు. సెకండ్ స్టేట్మెంట్, పిఎంఐ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఓన్లీ. మనము ఇప్పుడు న్యూస్లో ఉన్నది మాట్లాడుతున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ, కానీ నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్, పిఎంఐ విల్ ఆల్సో
PMI will also be calculated for service industry also. So this is wrong. PMI can be calculated for both manufacturing and services. So only one is the correct answer. సో పిఎంఐ అంటే ఒక క్లారిటీ వచ్చింది కదండి. అంతేకాకుండా ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి, ఈ గత 10 నెలల్లో అట్టడుగు స్థాయికి పడిపోయింది పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. రీజన్ COVID-19 లాక్డౌన్స్ వల్ల. ఎంత అది? 50.8. ఫస్ట్ హ్యూమన్ కేస్ ఆఫ్ H1N3 బర్డ్ ఫ్లూ. H1N3 బర్డ్ ఫ్లూ మొట్టమొదటిగా హ్యూమన్స్కి వచ్చినటువంటి కేసు రిపోర్ట్ అయింది. ఎక్కడ అది? చైనా యొక్క తూర్పు ప్రావిన్స్ అయినటువంటి జియాంగ్సూలో. వెరీ ఇంపార్టెంట్. జియాంగ్సూ ప్రావిన్స్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ H1N3 వేరియంట్ బర్డ్ ఫ్లూ రిపోర్ట్ అయింది. మొట్టమొదటి కేసు రిపోర్ట్ అయింది. ఇది ఒక రేర్ స్ట్రెయిన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు. సాధారణంగా ఈ ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్స్ కోళ్ల ఫారంలో పనిచేసే వాళ్ళకి లేదా ఇతర బర్డ్స్తో కలిసి పనిచేసే వాళ్ళకి ఆ బర్డ్స్ నుంచి వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం పౌల్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి ఈ ఇన్ఫ్లుయెంజాలు వస్తూ ఉంటాయి. అవి అంత ప్రమాదకరంగా ఉండవు. కానీ ఈ కొత్త స్ట్రెయిన్ ఏదైతే ఉందో దీంట్లో ఎక్కువ కేసెస్ ఈ మధ్య రిపోర్ట్ కాలేదు చాలా సంవత్సరాలుగా. బట్ ఇప్పుడు ఈ కొత్త స్ట్రెయిన్లో రిపోర్ట్ అవ్వడం వల్ల కొంచెం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. కానీ ఏమని చెప్తున్నారు, ఇది చాలా వరకు ఇలాంటి ఇన్ఫ్లుయెంజాలు ఎక్కువగా ఇంపాక్ట్ ఉండవు మనిషి యొక్క హెల్త్ మీద. లైట్గా ఫీవర్, కోల్డ్ ఇలాంటివి వచ్చి వెళ్ళిపోతాయి. ప్రాణాంతకం అయ్యేటువంటి అవకాశం లేదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తోంది. అంతేకాకుండా ఇది ఇప్పుడు ఒక కేసు రిపోర్ట్ అయిందని చెప్తున్నాం కదా, ఇతని నుంచి ఎవరికి ఇంకా సంక్రమించలేదని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. అంతేకాకుండా ఇతనికి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదని చెప్తున్నారు. సోర్స్ ఇంకా తెలియదని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్. మనందరికీ తెలుసు ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ కైండ్ ఆఫ్. మనకు నార్మల్గా వచ్చే ఫ్లూని ఇన్ఫ్లుయెంజా అంటారు. ఫ్లూ అంటే కోల్డ్, కాఫ్, ఫీవరు, మజిల్ పెయిన్స్, ఇవన్నీ ముక్కు కారడం, దగ్గు రావడం, జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ ఫ్లూ యొక్క సిమ్టమ్స్ అనమాట. ఈ ఇన్ఫ్లుయెంజా వైరసే ఫ్లూను కలుగజేస్తుంది. ఇన్ఫ్లుయెంజా వైరస్ పక్షులకు సంబంధించింది అయితే, విచ్ ఇస్ అడాప్టెడ్ టు బర్డ్స్ అయితే దాన్ని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. సో అర్థమైంది కదండి. మొట్టమొదటి హ్యూమన్ కేస్ H1N3కి సంబంధించినటువంటి మొట్టమొదటి హ్యూమన్ కేసు ఎక్కడ నమోదైంది? చైనాలోని ఈస్టర్న్ ప్రావిన్స్ జియాంగ్సు. అయితే ఇది రేర్ స్ట్రెయిన్ అని కొందరు చెప్తున్నారు కాబట్టి కొంత ఆందోళన చెందుతున్నారు. దీని మీద ఇంకాస్త స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కొందరు సైంటిస్టులు చెప్తున్నారు. దిస్ ఈజ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్. ఇంతవరకు ఎవరికి సంక్రమించలేదు మనుషుల్లో అతని నుంచి. ద స్టేట్ ఆఫ్ ర్యాన్సమ్వేర్ 2021 రిపోర్ట్. సో ర్యాన్సమ్వేర్కి సంబంధించినటువంటి స్థితిగతులను తెలిపేటువంటి రిపోర్ట్ ఈ సంవత్సరానికి 2021 సంవత్సరానికి ఎవరు రిలీజ్ చేశారు? గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ సోఫోస్. సైబర్ సెక్యూరిటీ అంటే మీ అందరికీ తెలుసు కదా, మొబైల్స్ని కావచ్చు, కంప్యూటర్స్ని కావచ్చు, రకరకాల సిస్టమ్స్ని కావచ్చు. ఈ మధ్య కాలంలో అన్ని స్మార్ట్ డివైసెస్ అయిపోయాయి కాబట్టి మొత్తం సైబర్ వరల్డ్ అయిపోతుంది. సైబర్ వరల్డ్లో సైబర్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ సోఫోస్ రిలీజ్ చేసింది ర్యాన్సమ్వేర్ 2021 రిపోర్ట్. వాట్ ఈజ్ ర్యాన్సమ్వేర్? ఏదైనా ఒక డివైస్ ఉందనుకోండి, సపోజ్ మన ఇంట్లో ల్యాప్టాప్ ఉంది. వాళ్ళు మేజర్ ఆర్గనైజేషన్స్ని టార్గెట్ చేస్తారు. ఒక ఆర్గనైజేషన్ యొక్క ఇంపార్టెంట్ సిస్టమ్ ఒకటి ఉందనుకోండి, ఆ సిస్టమ్ని వాళ్ళు టార్గెట్ చేసి ఎన్క్రిప్ట్ చేసి లాక్ చేసేస్తారు. వాళ్ళు తిరిగి ఆ డేటాని తీసుకోవాలంటే ఒక పాపప్ వస్తుంది. ఏమని పాపప్ వస్తుంది? మీరు ఇంత $, మోస్ట్లీ వాళ్ళు క్రిప్టో కరెన్సీస్లో అడుగుతారు, బిట్కాయిన్స్లో కానీ ఈథీరియంలో కానీ అడుగుతారు. ఇన్ని బిట్కాయిన్స్ మీరు పే చేస్తే కనుక మీ సిస్టమ్ని మేము అన్లాక్ చేస్తాము, మీ డేటా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అని మాట్లాడతారు. అలాగని మెసేజెస్ ఇస్తారనమాట. సో చాలా వరకు ఎంత హ్యాక్ చేసి ఎంత ఎక్స్పర్ట్స్ అయినప్పటికీ కూడా దాన్ని రిట్రీవ్ చేసుకోకపోగా రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు డేటాను డెస్ట్రాయ్ చేస్తారన్న భయం ఉంటుంది. వాళ్ళ థ్రెట్ కూడా అలాగే ఉంటుందన్నమాట. మీరు కనుక ఈ అమౌంట్ ఇంత డేట్ లోపల పే చేయకపోతే మీ డేటా డెస్ట్రాయ్ చేస్తాము. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, ఎగ్జాంపుల్స్ బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, బ్యాంకుల్లో ఉన్నటువంటి డేటా చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ
డిపాజిట్ చేసిన వాళ్ళ డేటా ఉంటుంది, లోన్స్ డిస్పర్స్ చేసిన వాళ్ళ డేటా ఉంటుంది, వాళ్ళ నగలు తెచ్చి బ్యాంకులో డిపాజిట్ చేసిన వాళ్ళ డేటా ఉంటుంది. ఇలా కస్టమర్స్ డేటా చాలా వాల్యుబుల్ కాబట్టి బ్యాంకులు లాంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ డేటాను కోల్పోలేవు. కాబట్టి వాళ్ళు అడిగినంత పే చేయాల్సి వస్తుంది చాలా సందర్భాల్లో. సో దాన్ని ర్యాన్సమ్ వేర్ అంటారు. ఈ ర్యాన్సమ్ వేర్కి సంబంధించి 2021 సంవత్సరానికి రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? సోఫోస్ గ్లోబల్ సెక్యూరిటీ ఫర్మ్. అయితే దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. గత 12 నెలల్లో అంటే గత సంవత్సరంలో 68% ఆఫ్ ఇండియన్ కంపెనీస్ హిట్ బై ర్యాన్సమ్వేర్. అంటే 168 కంపెనీల మీద ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగింది. అంతేకాకుండా ఇండియా ఈ సోఫోస్ కంపెనీ 30 దేశాలను సర్వే చేస్తే ఇండియా అందులో మొట్టమొదటి స్థానంలో ఉంది ర్యాన్సమ్వేర్ అటాక్స్లో. వెరీ ఇంపార్టెంట్. ఈ 68% ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగితే 67% ఇండియన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అడిగినంత అమౌంట్ పే చేసి వాళ్ళ డేటాను రిట్రీవ్ చేసుకున్నారు, అంటే డేటాను వెనక్కి తెచ్చుకున్నారు. ఇది గ్లోబల్ యావరేజ్తో చూస్తే అంటే ప్రపంచంలో 32% కంపెనీలు ఇలా చేశాయి. అయితే భారతదేశంలో 67% కంపెనీస్ ఇలా చేశాయి. అర్థమైంది కదండి. ప్రపంచంలో 132 కంపెనీలు ర్యాన్సమ్వేర్ అడిగినంత పే చేసి వాళ్ళ డేటాను రిట్రీవ్ చేసుకున్నాయి. అయితే ఇండియాలో 67% కంపెనీస్ ర్యాన్సమ్వేర్ పే చేసి వాళ్ళ డేటాను రిట్రీవ్ చేసుకున్నాయి. సో దిస్ ఈజ్ ర్యాన్సమ్వేర్ రిపోర్ట్ 2021 రిలీజ్డ్ బై సోఫోస్ గ్లోబల్ సెక్యూరిటీ ఫర్మ్. SBI revises financial year 2022 GDP projection to 7.9%. వెరీ ఇంపార్టెంటే. కానీ ఇలాంటి ప్రొజెక్షన్స్, జీడిపి ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనము ఎగ్జామ్కు ముందర ఉన్నటువంటి అప్డేటెడ్ డేటా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఫర్మ్స్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్స్ కానీ జీడిపి ప్రొజెక్షన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ నెలకు 2 నెలలకు ఆర్థిక పరిస్థితులను బట్టి, ప్రపంచంలోని రకరకాల సోషియో పొలిటికల్ ఇష్యూస్ని బట్టి, ఎకనామిక్ ఇష్యూస్ని బట్టి వాళ్ళ ప్రొజెక్షన్స్ని ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటాయి. ఉదాహరణకు ఇంతకుముందు SBI యొక్క ప్రొజెక్షన్ 10.4%. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం 2022కు భారతదేశం యొక్క జీడిపి 10.4% ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేసి 7.9%కి మార్చింది. సో ఇప్పుడు SBI అంచనా ఎంత? 7.9% 2021-22 ఆర్థిక సంవత్సరానికి. SBI ఏ రిపోర్ట్లో చెప్పింది ఈ మాట అంటే ఎకో ర్యాప్ అనేటువంటి రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేసింది. ఎకో ర్యాప్ 2021. ఇది ఎవరు రిలీజ్ చేశారు? SBI యొక్క ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్. SBIలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలకు సంబంధించినటువంటి ఒక పరిశోధన విభాగం రిలీజ్ చేసింది ఎకో ర్యాప్ 2021ని. అయితే ఇందులో కారణం ఏం చెప్పింది? 7.9%కి తగ్గిపోవడానికి కారణం మనకందరికీ తెలిసినటువంటి ప్రధానమైనటువంటి కారణం కోవిడ్-19. అంతేకాకుండా గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్ కూడా అనుకున్నంత వృద్ధి చెందలేదు కాబట్టి మేము ప్రొజెక్షన్ని రివైజ్ చేసి తగ్గించామని చెప్తున్నాయి. అంతేకాకుండా సెకండ్ వేవ్ను ఎవరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఇంతగా ఇంపాక్ట్ అవుతుంది ఎకనామిక్ సిచ్యువేషన్ మీద అని చెప్పి. అందుకే మన ఎకనామిక్ సర్వే 2021లో మనం చూసాం V-షేప్డ్ రికవరీ అని చెప్పి. కోవిడ్-19 వల్ల దాదాపు పడిపోయినటువంటి మన ఎకానమీ ఎంత పర్సెంట్కి పడిపోయింది? వాట్ ఈస్ ద జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ 2021? what is the GDP growth rate of 2019-20? 4.2%. సో 4.2%కి పడిపోయింది. సో అయితే ఇలా పడిపోయినటువంటి ఎకానమీ మళ్ళీ ఇలా పైకి లేస్తుంది గ్రాఫ్ అని చెప్పి అంచనా వేశారు. అందువల్లే ఎకనామిక్ సర్వేలో V-షేప్డ్ రికవరీ అన్నారు. కానీ SBI ఏం చెప్తుందంటే W-షేప్డ్ రికవరీ. ఎందుకు? సెకండ్ వేవ్ వల్ల మళ్ళీ పడిపోయి మళ్ళీ లేస్తుంది కాబట్టి W-షేప్డ్ రికవరీ అని చెప్పి SBI చెప్తుంది. అంటే మీకు అర్థమైంది కదండి. మన జీడిపి ముందు ఇక్కడ ఉన్నది V-షేప్డ్ అంటే కోవిడ్-19 సిచ్యువేషన్ వల్ల, లాక్డౌన్స్ వల్ల గ్రోత్ పడిపోయి మళ్ళీ రికవర్ అవుతుంది అని అంచనా వేశారు. కానీ SBI గ్రాఫ్ ఇలా ఉంటుందని చెప్పి, W లాగా ఉంటుందని చెప్పి చెప్తోంది. సో ఇక్కడ చూస్తే దాదాపు ఒక 2 దశాబ్దాలుగా మన జీడిపి ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే 2019, సో 2000 ఇది మార్చిదనమాట. సో 2019-20 ఫైనాన్షియల్ ఇయర్కి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు జస్ట్ 4.2%. గత 42 ఇయర్స్లో ఇది అతి తక్కువ గ్రోత్ రేట్ ఇండియా నమోదు చేసిందనమాట. 4.2% 2019-20. అయితే 2018-19లో జస్ట్ బిఫోర్ ద పాండమిక్ ముందు ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఎంత జీడిపి గ్రోత్ రేట్ చూసింది అంటే 6.1%. అయితే మనం
నిన్నటి న్యూస్లో చూసాం ఇండియా యొక్క జీడిపి 2020-21కి 7.3% పడిపోయిందని చెప్పి. సో వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా 2020-21? దిస్ ఈజ్ ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్, అంటే అంచనా వేసినటువంటి వృద్ధి రేట్ అనమాట. అది 7.3% నెగిటివ్, -7.3% అని మనం నిన్న చూసాం. సో అందులో కేవలం 2 సెక్టార్స్ మాత్రమే పాజిటివ్ గ్రోత్ రేట్ వచ్చాయని కూడా చూసాం. అవేవి అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సెక్టార్స్ అండ్ యూటిలిటీ బిల్స్ పేమెంట్స్కి సంబంధించినటువంటి సర్వీసెస్ సెక్టార్. అవి తప్ప మిగతా అన్నీ కూడా నెగిటివ్ గ్రోత్ రేట్నే చవి చూశాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసినటువంటి జీడిపి వృద్ధి రేటు, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేట్లో. వాట్ ఈజ్ జీడిపి? మీకు అందరికీ తెలుసు, ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని జీడిపి అని పిలుస్తాము. మరి వాట్ ఈజ్ జీవీఏ? జీవీఏ అనేది సాధారణంగా ఒక సెక్టార్ కానీ ఒక ఇండస్ట్రీకి కానీ వాడతారు. సో ఒక దేశం యొక్క జీడిపి రావాలి అంటే ఆ దేశంలో అన్ని సెక్టార్స్ యొక్క జీవీఏలను కలిపి ట్యాక్సెస్ సబ్సిడీస్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ కూడా అప్లై చేయాలి. అంటే ట్యాక్సెస్ను కలిపి సబ్సిడీలను తీసేయాలి. సో జీవీఏ నుంచి ట్యాక్సెస్ని కలిపి సబ్సిడీని తీసేయాలి. ఆ జీవీఏ కూడా ఆ దేశం యొక్క అన్ని రంగాల జీవీఏని తీసుకోవాలి. సాధారణంగా జీవీఏ అనేది సప్లయర్ సైడ్ నుంచి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, జీవీఏ విల్ ఆల్వేస్ బీ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద సప్లయర్ సైడ్ జనరలీ. అదే జీడిపి కన్జ్యూమర్ సైడ్. అందుకే చూడండి, జీడిపి ఈజ్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫైనల్ వాల్యూ అంటే కన్జ్యూమర్ ఏదైతే వినియోగదారుడు తీసుకుంటాడో ఆ వినియోగదారుడి యొక్క ధర ఎంతైతే పడుతుందో అది ఫైనల్ వాల్యూ, దట్ ఈస్ జీడిపి. బట్ జీవీఏ అంటే సెక్టార్ వైజ్ చూస్తారు కాబట్టి, ఇండస్ట్రీ వైజ్ చూస్తారు కాబట్టి, ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చిన ధర చూస్తారు. అందుకే జీవీఏ నుంచి జీడిపిని క్యాలిక్యులేట్ చేయాలి అంటే అన్ని రంగాల యొక్క జీవీఏని కలుపుకోవాలి. అంతేకాకుండా ట్యాక్సెస్ సబ్సిడీస్ని కూడా కలపాలి. ఎలా కలపాలి? ట్యాక్సెస్ అయితే యాడ్ చేయాలి, సబ్సిడీస్ అయితే తీసేయాలి. అప్పుడు మనకు జీడిపి వస్తుంది. సో జీడిపి, జీవీఏ మీకు తెలిసే ఉంటుంది, ఎకానమీలో చదువుంటారు. బట్ బ్రీఫ్గా ఒకసారి అర్థం చేసుకోవడం కోసం చెప్పాను. ఇక్కడే మనకు ఇంకొక గ్రోత్ ప్రొజెక్షన్ కూడా ఉంది, మూడీస్. సో మూడీస్ ఈజ్ ఆల్సో రేటింగ్ ఏజెన్సీ, ఇన్వెస్టర్ సర్వీస్ కంపెనీ అనమాట. మూడీస్ మనందరికీ తెలుసు. మూడీస్ కూడా రేటింగ్ ఏజెన్సీ, రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొడక్ట్స్ కానీ లేదా దేశాలకు సంబంధించినటువంటి జీడిపి రేటింగ్స్ కూడా ఇస్తూ ఉంటుంది. దేశాలకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ రేటింగ్స్ ఇస్తుంది, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కూడా ఇది రేటింగ్స్ ఇస్తుంది. సో దీని యొక్క అంచనా ప్రకారం 9.3% ఉండొచ్చు 2021-22 సంవత్సరానికి అని చెప్పి అంచనా వేసింది. అయితే ఇది కూడా ఫిబ్రవరిలో 13.7% అంచనా వేసింది. చూసారా, ఇందాక ఎస్బీఐ కూడా 10.4% నుంచి 7.9%కి రివైజ్ చేసింది. మూడీస్ కూడా ఫిబ్రవరిలో 13.7% ఇచ్చినటువంటి మూడీస్ ప్రొజెక్షన్ ఇప్పుడు 9.3% మాత్రమే ఇచ్చింది. ఎందుకు? కోవిడ్-19 ఇంపాక్ట్, అంతేకాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా దృష్టిలో ఉంచుకొని. అయితే ఫిబ్రవరిలో కరెంట్ అఫైర్స్లో మనం ఇది కూడా చూసాం. ఇండియా యొక్క రేటింగ్ ఏంటి, మూడీస్ యొక్క రేటింగ్ ఇండియాకి ఏంటి అంటే BAA3 రేటింగ్. వెరీ ఇంపార్టెంట్, BAA3 రేటింగ్ ఉంది ఇండియాకి, మూడీస్ ఇచ్చినటువంటి రేటింగ్. సో ఆ రేటింగ్ని అట్లే కొనసాగించింది. అంతేకాకుండా అది రుణాత్మక స్థాయిలో కొనసాగించింది, అది మనకు తెలుసు. అండ్ హూ ఈజ్ అవర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? వెరీ ఇంపార్టెంట్, కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ ఈజ్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆయన కూడా ఏం చెప్పారంటే కోవిడ్-19కి మన వ్యాక్సినేషన్ ప్రక్రియే మన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పాడు. మనం ఇందాక ఎస్బీఐ ఏం చెప్పింది, కోవిడ్-19 ఇస్ ద కీ ఫ్యాక్టర్ అని చెప్పింది కదా. అదేవిధంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఇస్ ద కీ ఫ్యాక్టర్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ ఎకానమీ అనేవారు చెప్పారు మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ చెప్పారు. ఇంతకీ ఈ జీడిపి ప్రొజెక్షన్స్ను ఇండియా తరపున నిన్న రిలీజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏది? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, NSO. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్దాం. నవోమి ఒసాకా విత్డ్రాస్ ఫ్రమ్ ఫ్రెంచ్ ఓపెన్. నవోమి ఒసాకా ఏ దేశానికి చెందినటువంటి టెన్నిస్ ప్లేయర్? ఈమె జపాన్కి చెందినటువంటి ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ నవోమి ఒసాకా విత్డ్రూ ఫ్రమ్ ది ఫ్రెంచ్ ఓపెన్. ఫ్రెంచ్ ఓపెన్నే రొనాల్డ్ గ్యారోస్ అని పిలుస్తారు. అయితే ఈమె ఎందుకు విత్డ్రా చేసుకుంది అంటే ఫ్రెంచ్ ఓపెన్ ఈమెకు $15,000 ఫైన్ విధించింది. ఎందుకు విధించింది ఫైను? ఆమె తన ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత మీడియాతో ఇంటరాక్షన్కి వెళ్ళలేదు. ట్రెడిషనల్గా
మీడియాతో ఇంటరాక్షన్ ఇవ్వాలి, అది ఒక వాళ్ళ యొక్క ఆబ్లిగేషన్ అని కూడా చెప్తోంది ఫ్రెంచ్ ఓపెన్. ఆ ఆబ్లిగేషన్, ఆమె డ్యూటీ ఏదైతే ఉందో అది పాటించలేదు. మీడియాతో ఆమె ఎందుకు ఇంటరాక్షన్ ఇవ్వలేదంటే ఆమె తన పర్సనల్ ప్రాబ్లం, నా మెంటల్ హెల్త్ అఫెక్ట్ అవుతుంది నేను మీడియాతో ఇంటరాక్ట్ అయితే అని చెప్పింది. కానీ అది తన ఆబ్లిగేషన్ కాబట్టి ఫ్రెంచ్ ఓపెన్ ఆమెకు ఫైన్ విధించింది, $15,000 ఫైన్ విధించింది. అందువల్ల ఆమె ఫ్రెంచ్ ఓపెన్ నుంచి విత్డ్రా చేసుకుంది. ఆసియా ఖండంలోని ప్లేయర్స్లో టాప్ ర్యాంకింగ్లో ఉన్నటువంటి మొట్టమొదటి ప్లేయర్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఈమె గ్రాండ్ స్లామ్ సింగిల్స్ 4 సార్లు గెలిచింది. గ్రాండ్ స్లామ్ను 4 సార్లు గెలిచింది, గ్రాండ్ స్లామ్ సింగిల్స్ని. అంతేకాకుండా సెరీనా విలియమ్స్ తర్వాత సక్సెసివ్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ని గెలిచినటువంటి మొట్టమొదటి మహిళ నవోమి ఒసాకా. సో ఇది మనం ఫ్రెంచ్ ఓపెన్ గురించి మాట్లాడుతున్నాం. ఫ్రెంచ్ ఓపెన్ని రొనాల్డ్ గ్యారోస్ అని పిలుస్తారని చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ న్యూస్ ఐటమ్, హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మన మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇది సెంట్రల్ సెక్టార్ ప్రోగ్రామ్. వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ సెక్టార్ ప్రోగ్రామ్ అంటే 100% ఫండింగ్ కేంద్రమే భరిస్తుంది. సెంట్రలీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అంటే సెంటర్ అండ్ స్టేట్ ఫండింగ్ని పంచుకుంటాయి. 100% నిధులను భరించేటువంటి ప్రోగ్రామ్ కాబట్టి ఇది సెంట్రల్ సెక్టార్ ప్రోగ్రామ్, హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 12 హార్టికల్చర్ క్లస్టర్స్ డెవలప్ చేస్తారు 11 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో. దీని యొక్క ఎయిమ్ ఏంటి? ఈ మన దేశంలో ఉన్నటువంటి హార్టికల్చర్ను ప్రపంచవ్యాప్తంగా కాంపిటేటివ్గా చేయాలి, గ్లోబల్గా మన హార్టికల్చర్ ఎక్స్పోర్ట్స్ను పెంచాలి. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం ద్వారా 10 లక్షల రైతులకు ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు. దీని యొక్క ఖర్చు ఎంత అవుతుందని చెప్తున్నారు? 10,000 కోట్లు ఇంప్లిమెంట్ చేయడానికి ఖర్చు అవుతుందని చెప్తున్నారు. మొత్తం ఎన్ని క్లస్టర్స్? మొత్తం 53 క్లస్టర్స్. అయితే ఇప్పుడు పైలట్ ఫేజ్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు 12 క్లస్టర్స్ ఇన్ 11 స్టేట్స్ ఆర్ యూటీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది పైలట్ ఫేజ్లో. అయితే మొత్తం మీద 53 క్లస్టర్స్ డెవలప్ చేస్తున్నారు, హార్టికల్చర్ క్లస్టర్స్. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా హార్టికల్చర్ ఎవరైతే డెవలప్ చేస్తుంటారో వాళ్ళకి ఎక్స్పోర్ట్స్కి చేయాల్సినటువంటి బ్రాండింగ్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్లో వాళ్ళకు మెలకువలు నేర్పించడం కావచ్చు, వాళ్ళ మార్కెటింగ్కి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించడానికి ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. తద్వారా మన యొక్క ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. అసలు హార్టికల్చర్ అంటే ఏంటి? సో ఫ్లవర్స్, నట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, మెడిసినల్ హర్బ్స్, ఆర్నమెంటల్ ట్రీస్ అంటే పూలు, పండ్లు, నట్స్, వెజిటబుల్స్ పండిస్తారు హార్టికల్చర్ అంటే. సో హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ లాంచ్ చేసింది. హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్? నరేంద్ర సింగ్ తోమర్. ఐఐటి రోపార్ పంజాబ్ హ్యాస్ డెవలప్డ్ అంబీ ట్యాగ్. సో పంజాబ్లోని ఐఐటి రోపార్ అంబీ ట్యాగ్ని డెవలప్ చేసింది. వాట్ ఈజ్ అంబీ ట్యాగ్? ఈ అంబీ ట్యాగ్ అనేటువంటి డివైస్ ఏం చేస్తుంది అంటే రియల్ టైం టెంపరేచర్ని మెజర్ చేస్తుంది. ఒక గూడ్స్ని ఏవైనా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వెహికల్ ఉంటే ఆ గూడ్స్ ఏవైతే అందులో ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయో వాటి యొక్క రియల్ టైం టెంపరేచర్ని ట్రాక్ చేయడానికి ముఖ్యంగా ఇది వాడతారు. ఇది ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ మనకు కరెంట్ అఫైర్స్లో అంటే COVID-19 వ్యాక్సినేషన్ ఏవైనా సరే వాటికి ఒక నిర్ణీత ఉష్ణోగ్రతలో మాత్రమే వాటిని ఉంచాలి, ఒక పర్టికులర్ టెంపరేచర్ మాత్రమే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇండియాలో వాడేటువంటి కోవాక్సిన్, కోవిషీల్డ్ 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఫైజర్, మోడర్నా లాంటి చాలా లేటెస్ట్ టెక్నాలజీతో, mRNA టెక్నాలజీతో అవి డెవలప్ చేశారు కాబట్టి వాటిని చాలా తక్కువ టెంపరేచర్స్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు స్టార్టింగ్లో -80 డిగ్రీస్ అలా చెప్పేవాళ్ళు, ఇప్పుడు -20 to 30 డిగ్రీస్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. బట్ -20, 30 డిగ్రీస్ అంటే చాలా తక్కువ టెంపరేచర్స్. ఒకవేళ ఆ టెంపరేచర్స్ కనుక మెయింటైన్ చేయకపోతే ఈ వ్యాక్సిన్స్ పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది. అలా పాడైపోయినటువంటి వ్యాక్సిన్స్ని ప్రజలకు కనుక అందిస్తే అది చాలా అనర్థాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అంబీ ట్యాగ్ డివైస్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ డివైస్ ఏం చేస్తుంది? పెరిషబుల్ ప్రొడక్ట్స్ ఏవైనా కావచ్చు, ఒక పర్టికులర్ టెంపరేచర్స్లో మెయింటైన్ చేయాల్సి ఉంటే, అంతేకాకుండా బ్లడ్ని కూడా కొందరు సప్లై చేస్తుంటారు. బాడీ ఆర్గాన్స్, సపోజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటి వాటికి కిడ్నీస్ వేరే చోటు నుంచి ఇంకో చోటికి సప్లై చేయాలంటే వాటిని ఒక నిర్ణీత టెంపరేచర్లో ఒక ల్యాబొరేటరీ లిక్విడ్లో మెయింటైన్ చేస్తారు. సో ఇలాంటి వాటికి టెంపరేచర్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ తర్వాత దాన్ని వాడే ముందు ఈ టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ అయిందా లేదా చెక్ చేసి వాడచ్చు. అప్పుడు ఎలాంటి అనర్థాలు జరగకుండా ఆ ప్రోడక్ట్ని యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే
ఐఐటి రోపార్ పంజాబ్లో అవధ్ అంటే అగ్రికల్చర్ అండ్ వాటర్ టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్ అవధ్ అంటారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అనమాట. సో ఈ అవధ్ ప్రాజెక్ట్ అండ్ దీని యొక్క స్టార్టప్ కంపెనీ స్క్రాచ్ నెస్ట్, వెరీ ఇంపార్టెంట్, స్క్రాచ్ నెస్ట్, SCRTCH, స్క్రాచ్ నెస్ట్. సో అవధ్ అనేటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అండ్ స్క్రాచ్ నెస్ట్ కలిసి డెవలప్ చేశాయి ఐఐటి రోపార్ పంజాబ్లో. ఇది -40 to +80 degrees టెంపరేచర్ వేరియేషన్స్లో మొత్తాన్ని ట్రాక్ చేయగలుగుతుంది. అంటే దిస్ ఈజ్ సెన్సిటివ్ ఫ్రమ్ -40 to +80 degrees సెంటిగ్రేడ్. అంటే ఈ టెంపరేచర్ వేరియేషన్లో ఎంత టెంపరేచర్ అయినా కూడా అది మెజర్ చేయగలుగుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఫుల్గా 90 days వరకు దీన్ని వాడచ్చు అని చెప్తున్నారు. సో ఇట్ విల్ బీ వెరీ బెనిఫిషియల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ ది వ్యాక్సినేషన్ ప్రాజెక్ట్స్ ఎస్పెషల్లీ. ఫ్రాన్స్ ఆస్క్డ్ ఫర్గివ్నెస్ ఆఫ్ రువాండా. నిన్న మనం డిస్కస్ చేసాం, జర్మనీ నమీబియాని క్షమాపణలు కోరింది, అది తలపెట్టినటువంటి జాతి విధ్వంసక చర్యలకు క్షమాపణలు కోరింది. సో అదేవిధంగా నిన్ననే ఫ్రాన్స్ కూడా రువాండాని క్షమాపణలు కోరింది. దేనికోసం? ఫ్రాన్స్ 1994లో రువాండాలో మెసాకర్ సృష్టించింది, విధ్వంసాన్ని సృష్టించింది, ఊచకోతకు గురి చేసింది రువాండా ప్రజల్ని. దాదాపు 8 లక్షల రువాండా ప్రజలు మరణించారు ఆ మెసాకర్లో. వాళ్ళు ముఖ్యంగా తుట్సీస్ అనమాట, తుట్సీస్, TUTSIS, వెరీ ఇంపార్టెంట్. నిన్న మనం హెరేరో, నామా ఏ విధంగా అయితే ఆ తెగలు ఇంపార్టెంటో, రువాండాలోని తుట్సీస్, TUTSIS, వీళ్ళు కూడా ఇంపార్టెంట్. ఈ తెగలకు సంబంధించినటువంటి వారిని దాదాపు 8 లక్షల మందిని ఊచకోత గురి చేసింది ఫ్రాన్స్, అప్పుడున్నటువంటి ఫ్రెంచ్ అనమాట. సో 1994లో. దానికోసం ఇప్పుడు హూ ఇస్ ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్? ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫర్గివ్నెస్ కోరాడు, క్షమాపణ కోరాడు. అండ్ రువాండా చూస్తే ఆఫ్రికాలో రువాండా యొక్క బార్డర్స్ ఒకసారి చూడాలని చెప్పి నేను ఇక్కడ ఈ ఇమేజ్ పెట్టాను. సో రువాండా ఇక్కడ ఉంది, కాంగో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఇక్కడ ఉంది, బురుంది ఇక్కడ ఉంది, తంజానియా, ఉగాండా. సో అయితే వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ రువాండా? కిగాలి. సో కిగాలి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? కిగాలి అమెండ్మెంట్. సో కిగాలి అమెండ్మెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ది ఎగ్జామినేషన్స్. SI కానిస్టేబుల్ కావచ్చు, Group 2 కావచ్చు, Group 1 కావచ్చు, UPSC కావచ్చు. అయితే ఈ కిగాలి అమెండ్మెంట్ దేనికి అమెండ్మెంట్? మాంట్రియల్ ప్రోటోకాల్కి. వెరీ ఇంపార్టెంట్. మాంట్రియల్ ప్రోటోకాల్కి జరిగినటువంటి అమెండ్మెంటే కిగాలి అమెండ్మెంట్. ఎందుకు దీనికి ఈ పేరు వచ్చింది? కిగాలిలో ఈ సమావేశం జరిగి అక్కడ ఈ రెజల్యూషన్ని పాస్ చేశారు కాబట్టి కిగాలి అమెండ్మెంట్ అనే పేరు వచ్చింది. కిగాలి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ రువాండా. ఎప్పుడు కిగాలి అమెండ్మెంట్ జరిగింది? October 2016లో. వెరీ ఇంపార్టెంట్. సో మాంట్రియల్ ప్రోటోకాల్ గురించి మాట్లాడితే దేనికి సంబంధించింది మాంట్రియల్ ప్రోటోకాల్? ODS, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. ఓజోన్ పొరని క్షీణింపచేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫేజ్ అవుట్ చేయడానికి, వాటిని ప్రపంచ దేశాలు వాడకుండా తగ్గించాలన్నటువంటి రెజల్యూషన్ తీసుకొచ్చిందే మాంట్రియల్ ప్రోటోకాల్. సో ఇదొక ఎన్వైర్మెంటల్ ట్రీటీ which was signed by countries to phase out ozone depleting substances from the earth's atmosphere. ఎందుకు? ఓజోన్ పొర ముఖ్యంగా అంటార్కిటికా ధ్రువం దగ్గర ఉన్నటువంటి ఓజోన్ పొర ఎక్కువగా క్షీణిస్తోంది, మనకందరికీ తెలుసు. సో దాన్ని రిపేర్ అవ్వాలి అంటే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఏవైతే మనం ఇక్కడ నుంచి అర్త్ మీద నుంచి మానవుడు వాడి రిలీజ్ చేస్తున్నారో వాటిని తగ్గించాలి. అప్పట్లో ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఏవి? క్లోరోఫ్లోరోకార్బన్స్ని తగ్గించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. క్లోరోఫ్లోరోకార్బన్స్ అండ్ హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్, CFCs అండ్ HCFCs. అవి ముఖ్యంగా ఎందులో వాడతారు? రిఫ్రిజిరేటర్స్లోను, కూలింగ్ ఏజెంట్స్లో, వేటిలో కూడా, ఏసీలు కావచ్చు, రిఫ్రిజిరేటర్స్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో అప్పుడు వాడేవాళ్ళు. వాటిని తగ్గించడం కోసం మాంట్రియల్ ప్రోటోకాల్ తీసుకొచ్చారు. అయితే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఏవి వాడేవాళ్ళు అంటే CFCస్కి, HCFCస్కి ఆల్టర్నేటివ్గా HFCs వాడేవాళ్ళు. HFCs అంటే హైడ్రోఫ్లోరోకార్బన్స్ అనమాట. సో హైడ్రోఫ్లోరోకార్బన్స్ వాడేవాళ్ళు. కానీ హైడ్రోఫ్లోరోకార్బన్స్ వాడడం వల్ల కూడా ఓజోన్ పొర అయితే క్షీణించదు. వెరీ ఇంపార్టెంట్. హైడ్రోఫ్లోరోకార్బన్స్ వోంట్ డిప్లీట్ ఓజోన్. మీరు ఒకవేళ కింది వాణిలో ఏది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ కాదు అని ఎగ్జామ్లో అడిగితే HFCs ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ వోంట్ డిప్లీట్ ఓజోన్ లేయర్. ఇది ఓజోన్ లేయర్ని క్షీణింపచేయదు, కానీ దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇది ఒక శక్తివంతమైనటువంటి గ్లోబల్ వార్మింగ్ కలిగించేటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట.
ఇది సాధారణంగా ఉన్నటువంటి పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే మీథేన్ లాంటివి ఉన్నాయో వాటికంటే కూడా కొన్ని వేల రెట్లు పవర్ఫుల్ అయినటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ హెచ్ఎఫ్సీస్. అందుకే ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ని ఫేజ్ అవుట్ చేయడానికి వచ్చినటువంటి అమెండ్మెంటే కిగాలి అమెండ్మెంట్. వెరీ ఇంపార్టెంట్. కిగాలి అమెండ్మెంట్ మాంట్రియల్ ప్రోటోకాల్కా, క్యోటో ప్రోటోకాల్కా ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. కిగాలి అమెండ్మెంట్ ఈస్ టు మాంట్రియల్ ప్రోటోకాల్. సో దిస్ ఈజ్ అగ్రిమెంట్ టు ఫేజ్ అవుట్ హెచ్ఎఫ్సీస్ బై రెడ్యూసింగ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చర్ అండ్ కన్జంప్షన్. సో దీన్ని హెచ్ఎఫ్సీస్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం, హెచ్ఎఫ్సీస్ని కూలింగ్ ఏజెంట్గా వాడడం తగ్గించడం కోసం వచ్చినటువంటి అమెండ్మెంట్ కిగాలి అమెండ్మెంట్. సో క్లారిటీ వచ్చింది కదండి. మరాఠా కమ్యూనిటీ ఈడబ్ల్యూఎస్ కోటా. సో మరాఠా కమ్యూనిటీస్కి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోటాను ఎక్స్టెండ్ చేసింది మహారాష్ట్ర గవర్నమెంట్. కొన్ని వారాల కిందట మహారాష్ట్ర గవర్నమెంట్కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఏంటి? మరాఠాలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే మహారాష్ట్ర గవర్నమెంట్ రిజర్వేషన్ కల్పించిందో దాన్ని స్ట్రక్ డౌన్. ఇట్ హ్యాస్ స్ట్రక్ డౌన్ ది రిజర్వేషన్ ప్రొవైడెడ్ టు మరాఠీస్ అనమాట. సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్ను ఎత్తివేసింది. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ కాదు అని చెప్పి మరాఠా కమ్యూనిటీకి ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేసింది. అందువల్ల ఆ తీసివేసిన వెంటనే ఇప్పుడు కొన్ని వారాల తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఏమని ప్రకటించింది అంటే వీళ్ళని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద మేము చేస్తున్నాము. సో ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. సో దీనికి డిఫరెన్స్ ఏంటి? సాధారణంగా రిజర్వేషన్ అంటే ఒక కమ్యూనిటీ మొత్తానికి ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్. కానీ ఇక్కడ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కోటా మీ అందరికీ తెలుసు. ఇది ఎన్నవ అమెండ్మెంట్? వెరీ ఇంపార్టెంట్. ఈడబ్ల్యూఎస్ కోటా ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏది అంటే 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రకటించింది. ఈ కోటాలో భాగంగా రిజర్వేషన్ లేనటువంటి వారికి 10% ఎక్స్ట్రా కోటాను కల్పిస్తున్నామని చెప్పింది. ఎవరెవరికి? వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కన్నా తక్కువ ఉండాలి, వాళ్ళ యొక్క ల్యాండ్ 5 acres కన్నా అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువ ఉండాలి, వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ ఫ్లాట్ ఏరియా 1000 square feet కన్నా తక్కువ ఉండాలి. ఇలా రకరకాల కండిషన్స్తో ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ కోటాను నిర్ణయించేది ఎవరు? స్టేట్ గవర్నమెంట్సే. అంటే ఎవరికి ప్రొవైడ్ చేయాలి అన్నటువంటి డెసిషన్ స్టేట్ గవర్నమెంట్దే, స్కీమ్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ది. సో ఈ స్కీమ్ కింద మరాఠీస్ని చేర్చింది. ఇప్పుడు మరాఠా కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ అవుతారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ను వర్తింపచేస్తుంది మహారాష్ట్ర గవర్నమెంట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈడబ్ల్యూఎస్ కోటా ఎంత ఉంటుంది? 10% ఉంటుంది. సో 10% ఓవర్ అండ్ అబౌవ్ ది ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్. డిఫెన్స్ మినిస్ట్రీ నోటిఫైస్ 108 నెగిటివ్ ఇంపోర్ట్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 108 నెగిటివ్ ఇంపోర్ట్స్ అంటే సాధారణంగా వీటిని ఇప్పుడు పేరు మార్చి పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అంటున్నారు. వాట్ ఈజ్ ఇండిజినైజేషన్? స్వదేశీకరణ అనమాట. అంటే ఏవైనా వస్తువులను ఎక్కువగా స్వదేశం నుంచే, అంటే మన దేశం నుంచే ఉత్పత్తి అయ్యేలాగా, మ్యానుఫ్యాక్చర్ అయ్యేలాగా చూడడాన్నే ఇండిజినైజేషన్ అంటారు. సో ఇది సెకండ్ ఇండిజినైజేషన్. ఇందులో భాగంగా 108 వస్తువుల్ని ఇండిజినైజేషన్ లిస్ట్లో చేర్చింది మన గవర్నమెంట్. ఇంతకుముందు ఫస్ట్ ఇండిజినైజేషన్ ఆగస్ట్ 2020లో లిస్టును ప్రొవైడ్ చేసింది. అందులో 101 ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం ఇప్పుడు ఇండిజినైజేషన్ లిస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 209 ఐటమ్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ 108 నెగిటివ్ ఇంపోర్ట్స్ లిస్ట్లో ఎక్కువగా డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి లిస్ట్ ఉన్నాయన్నమాట. ఆ లిస్ట్లో హెలికాప్టర్స్ కావచ్చు, కొన్ని రకాల వెపన్స్ కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి. ఆ లిస్ట్లో ఏమేమి ఉన్నాయో మనకు అవసరం లేదు. కానీ ఏ మినిస్ట్రీ నోటిఫై చేసింది? డిఫెన్స్ మినిస్ట్రీ. వాట్ ఈజ్ ఇండిజినైజేషన్? ఎన్ని లిస్ట్లో ఉన్నాయి అంటే ముందు 101, ఇప్పుడు 108, మొత్తం 209 లిస్ట్లో ఐటమ్స్ ఉన్నాయి నెగిటివ్ ఇంపోర్ట్స్ లిస్ట్లో. మరి ఇలా ప్రకటించడం వల్ల యూజ్ ఏంటి? మన డిఫెన్స్ సెక్టార్లో ఎక్కువగా మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాము. మన డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఎంత ఉన్నాయంటే సౌదీ అరేబియా తర్వాత వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఇన్ ద వరల్డ్ అనమాట. కాబట్టి మన డిఫెన్స్ సెక్టార్లో వాడేటువంటి ఇంపోర్ట్స్ని మనం ఇండిజినైజ్ చేయాలి. అంటే మన భారతదేశంలోనే ప్రొడ్యూస్ చేసేలాగా మన మ్యానుఫ్యాక్చర్ని, మన లోకల్ మ్యానుఫ్యాక్చర్కి సపోర్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ నెగిటివ్ ఇంపోర్ట్స్ లిస్ట్ను ఎక్కువగా డిఫెన్స్ మినిస్ట్రీలో లిస్ట్ అవుట్ చేశారనమాట. హూ ఈజ్ అవర్ డిఫెన్స్ మినిస్టర్? రాజ్నాథ్ సింగ్ ఈజ్ ద డిఫెన్స్ మినిస్టర్. వరల్డ్ మిల్క్ డే. సో ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 1st June ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. వరల్డ్ మిల్క్ డే.
థీమ్ ఏంటి? సస్టైనబిలిటీ ఇన్ ద డైరీ సెక్టార్ విత్ మెసేజెస్ ఆన్ న్యూట్రిషన్. దీన్ని ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు వరల్డ్ మిల్క్ డే అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ అయినటువంటి FAO ఈ వరల్డ్ మిల్క్ డేని ఎస్టాబ్లిష్ చేసింది. FAO యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి? రోమ్ అని మీ అందరికీ తెలుసు. ఇటలీలో ఉన్నటువంటి రోమ్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఈ ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డైరీ యొక్క ఇంపార్టెన్స్ని, అంతేకాకుండా డైరీ ఫార్మర్స్కి ఈ డైరీకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకు సలహాలు అందించడం, వాటికి సంబంధించినటువంటి అవగాహనను పెంపొందించడానికి ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన ఇండియాలో మిల్క్కి సంబంధించి వైట్ రెవల్యూషన్ మనందరికీ తెలుసు. సో వైట్ రెవల్యూషన్ని తీసుకొచ్చినటువంటి వారు ఎవరు? డాక్టర్ వర్గీస్ కురియన్. వైట్ రెవల్యూషన్ పితామహుడు ఎవరు? వర్గీస్ కురియన్. ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశాడు వైట్ రెవల్యూషన్ అంటే 1970లో స్టార్ట్ చేశారు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారు. అంతకుముందు వరకు ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉండేది. వైట్ రెవల్యూషన్ తర్వాత మిల్క్ ప్రొడక్షన్ గణనీయంగా పెరిగిందనమాట. సో ఇప్పుడు పాలన నమ్ముకొని చాలామంది రైతులు బాగుపడుతున్నారు. ఎంతోమందికి ఉపాధిని కూడా కల్పిస్తుంది ఈ వైట్ రెవల్యూషన్ పుణ్యమా అని చెప్పి. ముఖ్యంగా వైట్ రెవల్యూషన్లో మనకు ముఖ్యమైనటువంటి సంస్థ ఏది అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి సంస్థ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్. ఈ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అందరి దగ్గర నుంచి పాలన సేకరించి కోఆపరేటివ్ సొసైటీ లాగా వాటిని అమ్మడం అనేది స్టార్ట్ అయింది వర్గీస్ కురియన్ యొక్క చొరవ వలన. అంతేకాకుండా అప్పట్లోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది వరల్డ్ మిల్క్ డేకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అనమాట. వర్గీస్ కురియన్ చాలా ఇంపార్టెంట్. వైట్ రెవల్యూషన్ ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ పాల దినోత్సవం 1 జూన్. ఎవరు జరుపుతారు? యునైటెడ్ నేషన్స్ యొక్క FAO, ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. తెలంగాణ స్టేట్హుడ్ డే. సో తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అంటే 2 జూన్న తెలంగాణ రాష్ట్రం 2014లో అవతరించింది. మనందరికీ తెలుసు. ఎంతోమంది దీనికోసం ప్రాణత్యాగాలు కూడా చేసుకున్నారు. సో వారందరికీ కూడా ఈరోజు మెమోరియల్గా కూడా కేసీఆర్ గారు ట్వీట్ చేశారు. ఇది 8th ఫార్మేషన్ డే. ఎందుకు? 2014 తర్వాత ఇది 8వసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి ఇది 8th ఫార్మేషన్ డే. అండ్ తెలంగాణ ఈజ్ ద యంగెస్ట్ ఇండియన్ స్టేట్. తెలంగాణ తర్వాత రాష్ట్రాలు ఏమీ ఏర్పడలేదు, యూనియన్ టెరిటరీస్ ఏర్పడ్డాయి. మనందరికీ తెలుసు. జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ ఏర్పడ్డాయి. సో అందువల్లనే యంగెస్ట్ ఇండియన్ స్టేట్ తెలంగాణ అనమాట. అండ్ హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ? తమిళిసై సౌందరరాజన్. మనకు తెలంగాణ గురించి ఈ మధ్య కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. తెలంగాణ ఒక మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసింది. అంటే ఆకాశం నుంచి మెడిసిన్స్ని డ్రోన్స్ ద్వారా సప్లై చేసేటువంటి ఒక స్కీమ్ని స్టార్ట్ చేసిందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ మెడిసిన్ ఫ్రమ్ స్కైలో వికారాబాద్ ఏరియా హాస్పిటల్ నుంచి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా పైలట్ ఫేజ్లో టెస్ట్ చేశారని చెప్పి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో అది కూడా మీరు ఒకసారి చూడండి, చూడకపోతే. అంతేకాకుండా ఇటీవలే తెలంగాణ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో భాగమైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అది రాష్ట్రాలు వాటి యొక్క చాయిస్ కొద్దీ జాయిన్ అవ్వచ్చు, లేదా వాటి యొక్క స్పెసిఫిక్ స్కీమ్స్నే రన్ చేసుకోవచ్చు. అయితే తెలంగాణ ఇటీవలే దాదాపు ఒక 10 days బ్యాక్ ఆర్ 15 days బ్యాక్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో జాయిన్ అయింది. అండ్ తెలంగాణకు వచ్చేప్పటికీ వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ప్రపంచంలో అతిపెద్ద బహుళార్థ సాధక ఎత్తిపోతల పథకం ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో ఉంది. దాని పేరేంటి? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ రివర్ మీద, ఏ నది మీద ఏర్పాటు చేశారు? గోదావరి రివర్ మీద, గోదావరి నది మీద తెలంగాణలోని కాళేశ్వరం ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఫర్ టుడే. ఈ కరెంట్ అఫైర్స్లో మీకు ఏమైనా డౌట్స్ కానీ లేదా ఫీడ్బ్యాక్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైండ్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.